దేశం జోలికి వస్తే మీరు బంధిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే తాండవమే, అఖండ తాండవమే. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ కనిపించేది ఒక మతం, కానీ మా దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఇది మా పొంతులు గారు పొద్దునే ఫోన్ చేసి చెప్పారు, మా తెలుగు మాస్టారు. ఆయనకి 91 సంవత్సరాలు. తెలుగు బతికొందరా అంటే ఈ సినిమా వల్లే అని ఆయన చెబుతుంటే నాకు ఫుల్ హ్యాపీ అనిపించిందమ్మా. అట్లాగే ఇప్పుడు వరకు ప్రపంచ పటంలో ఉన్న దేశం రూపు వేరు. రేపు చూడబోయే బాలయ్య అఖండ సినిమాలో ప్రపంచం కాదు, ప్రపంచ దేశం మొత్తం మా భారతదేశం వైపు చూడబోతుంది. భారతదేశం నిశ్శబ్దం, ప్రపంచం దెబ్బకి చూడాల్సిందే. జై బాలయ్య. కండ తాండవం తాండవం ఆడిందన్న. బాలయ్య ఫ్యాన్స్ కి, బాలయ్య అభిమానులకి నిన్నటి నుంచే ఏందో మరి వాతావరణం చేంజ్ అయిందో మరి మీకుందో లేదో తెలియదు, కానీ బాలయ్య ఫ్యాన్స్ కి ఎవరికైనా అడిగినా కానీ సల్లేదన్న. ఒంట్లో వేడి మొదలైంది. చాలా చాలా హ్యాపీగా ఉందన్న. ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే ప్రాణం లేచి వచ్చినట్టు అందన్న. ఎన్ని కష్టాలున్నా ఏమన్నా తరిమి కొడతాయి అంటే చూసావా, అంత హ్యాపీ అనిపించింది అన్న. బాలయ్య గారి డైలాగు, బాలయ్య గారి లుక్, అదంతా ఒక తాండవం ఆడిపోతుందన్న. కుంభమేళకి వెళ్ళలేదు అని బాధపడ్డాను. మహాకుంభమేళ జరగబోతుంది December 5. ప్రపంచం మొత్తం మహాకుంభమేళ జరగబోతుంది. చాలా చాలా హ్యాపీగా ఉందన్న. యూపీలో తాండవం ఆడబోతుంది బాలయ్య గారి ఫ్యాన్స్ గానీ, బాలయ్య గారి సినిమా అక్కడ తెలుగులో కన్నా కూడా అక్కడ తాండవం, ఒక తాండవం ఆడబోతుందని చెప్పేసి సమాచారం అన్న. ఆల్రెడీ కట్అవుట్లు అన్ని మొదలైనవి, మా ఫ్రెండ్స్ పెడుతున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉందన్న. డబలే అనుకుంటున్నాను. ఇక మూడోది అంటే తాండవం అన్న. శివుడు మూడో కన్ను తెరిచాడు అని అనుకుంటామన్నా మేము. అది ఎందుకు భయం వేస్తుందన్న. సామాన్యుడికే రాత్రి చూసేపాటికి అసలు అదే కల్లోకి వచ్చిందన్న ఒక రకంగా చెప్పాలంటే. చిన్నవాళ్ళు వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అన్న. ఆయన బాలయ్య గారు మొన్న స్టేజ్ మీద ఎత్తుకుంటే ఈయన ఎత్తుకుంటున్నాడు చంద్రబాబు అని అనుకున్నా కానీ ఈ రోజు బాధపడుతున్నా. బాలయ్య గారు ఎత్తుకుని ఉండాల్సింది, బాగా మిస్ అయిపోయిందిరా అన్న ఫీలింగ్ కలిగిందమ్మా రాత్రి అదే చూసిన. 3D పెట్టారని అంటున్నారమ్మా. కంట్రోల్లోనే పెడతారు. సౌండ్ బాక్సులు అయితే బద్దలవుతాయి. ప్రతి సినిమా హాల్ దగ్గర అయితే పోలీసులను పెట్టుకోవడం, సినిమా పెద్దలు ఇంకొక 4-5 అసిస్టెంట్లను పెట్టుకోవడం చాలా మంచిదమ్మా. అన్న డైలాగ్ చాలన్నా. వచ్చిన 4 డైలాగులు 5 డైలాగులు వచ్చినాయి. ఆ డైలాగులు చాలు, ఓకేనా. తాండవం ఆడటానికి 5 డైలాగులు చాలు బాలయ్య బాబుకి, ఓకేనా. ప్రపంచం మొత్తం బాలయ్య గారి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉండారు. కలెక్షన్ కూడా బాలయ్య గారికి, బోయపాటి గారికి మరో చరిత్ర అమ్మా ఈ సినిమా.